రైల్వే కోడూరు మండలం కె బుడుగుంటపల్లి గ్రామం అన్నమయ్య జిల్లాలో శ్రీ లక్ష్మీ వెంకటస్వామి ప్రసన్న మన గ్రామంలో దేశూరి మహేశ్వరి దేశూరి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కోదండ రామస్వామి దేవాలయాలు ప్రతిష్ఠించబడింది. ఈ దేవాలయాలు తిరుమల తిరుపతి ఆగమాల ద్వారా ప్రతిష్ఠించడమైంది. గత కొన్ని సంవత్సరాల నుండి తిరుమలలో జరిగిన విధంగానే బ్రహ్మోత్సవాలు అత్యంత పవిత్రంగా జరుగుతున్నాయి. మనము తిరుమలకు వెళ్లి వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా మన గ్రామంలో అదేవిధంగా ఆగమపరంగా జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం మనకు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు కలిగించిన అదృష్టమని భావించాలి. మన గ్రామంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెలిసిన తర్వాత నుండి ఎలాంటి కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా సుఖ సంతోషాలతో గ్రామ ప్రజలందరూ ఐక్యతతో ప్రశాంతవంతమైన జీవితాన్ని సాధిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవాల సమయంలో గ్రామంలోని ప్రజలందరూ కులాలకు అతీతంగా పిల్లలు పెద్దలు యువకులు పాల్గొని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయడం జరిగింది. బ్రహ్మోత్సవాల సమయంలో అందరూ తప్పనిసరిగా నుదుటికి తిరునామం ధరించి సాంప్రదాయ వస్త్రధారణలో పాల్గొనడం జరిగింది. భక్తులందరికీ ఉదయం మధ్యాహ్నం రాత్రికి భోజన సదుపాయం కలదు. బ్రహ్మోత్సవాల సమయంలో దేవుని ఉత్సవ వాహనాల వెంట భక్తులు పాల్గొని ఆ దేవదేవుని సేవలో పాల్గొనడం వలన మన జీవితాలు తరించి పుణ్యప్రాప్తి లభిస్తుంది. స్వామివారి సేవలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోగలరు. ఆ దేవదేవుణ్ణి రెండు చేతులతో జోడించి గోవింద గోవింద అని నామస్మరణ చేసిన వారి కోరికలు తప్పనిసరిగా తీరుస్తాడు. ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం సాయంత్రం కోలాటం నిర్వహించడం జరిగింది. ఆహ్వానం ఏ ఒక్కరి వ్యక్తిగత ఆహ్వానంగా భావించక అఖిలాండ కోటి బ్రాహ్మణ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారి ఆహ్వానంగా భావించాలి. కుటుంబ సమేతంగా గ్రామ ప్రజలు భక్తులందరూ ఆహ్వానితులే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు परिपूर्णानुग्रहकटाक्षबलसिद्धिरस्तु तथास्तु आनन्दार्थं वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु सत्यार्थं वेदवास्य कालाः गोत्रोभवस्य सुब्रह्मण्यमानस्य धर्मकान्तागाः महेश्वरीनाम्नाः शकुन्तलानाम्न्याः सहकुटुम्बानां श्रीमान् शिवतः गोत्रोद्भवस्य काशी गोत्रोद्भवस्य सिद्धेश्वरनामधेयस्य नागेश्वरम्मनाम्न्याः सहकुटुम्बानां बुडुगुंटपल्ली ग्रामनिवासिनानां सर्वेषां भक्तजनानां च क्षेमस्थैर्यधैर्यविजयाभजानुरारोग्य अश्वैश्वर्याभिवृद्ध्यर्थं मनावाञ्छा प्रसिद्ध्यर्थं स्वामिनः నా పేరు దేశూరి సుబ్రహ్మణ్యం. నేను ఈ బుడుగుంటపల్లి గ్రామం, ఇది రైల్వే కోడూరు మండలం, అన్నమయ్య జిల్లాలో ఉంది. ఇక్కడ జన్మించాను. ఈ మట్టిలో పుట్టి పెరిగాను. తర్వాత ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా నేను గుజరాత్లో ఉన్నాను 40 సంవత్సరాలుగా. కానీ మన ఊరు నిన్న పుట్టినూరు మమకారంతో మా ఊళ్ళో గత 400 సంవత్సరాలుగా దేవాలయం లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఊళ్ళో పుట్టినూరు మమకారంతో పెరిగిన మట్టిలో ఏదో చేయాలని తలంచి ఇక్కడ ఈ దేవాలయ సముదాయాన్ని పెట్టడం జరిగింది. ఈ దేవాలయం వచ్చిన తర్వాత ఈ దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఊళ్ళో మహిళలు, మా గ్రామంలో మహిళలు పురుషులు అందరూ చాలా హ్యాపీగా కలిసిమెలిసి ఈ దేవాలయం నడుపుకుంటున్నాము. మేము ఇది తిరుమల లాగానే బ్రహ్మోత్సవాలు జరిగిస్తాం. ప్రతి సంవత్సరం అన్ని వాహనాలు సేమ్ తిరుమల లాగానే పూజ అన్ని చేపిస్తాము. చాలా అభివృద్ధి దినదిన అభివృద్ధి చెందుతుంది. థ్యాంక్ యూ.
ఇంతకుముందు వర్షాలు పడేవి కాదు, క్షామం అంతా అనుభవించేవాళ్ళు మా రైతులు. ఈ దేవాలయంలో స్వామి వెలిసిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా వర్షాలు లేకుండా అందరికీ నీళ్లు పుష్కలంగా లభిస్తున్నాయి, పంటలు బాగా పండుతున్నాయి. మా వెనకుండే వేరు ముస్టేలు ఇంతకుముందు 25-30 సంవత్సరాలు కానీ ఒకసారి వచ్చేది కాదు. ఇప్పుడు ప్రతి 2 సంవత్సరాల్లో ఫుల్గా వస్తుంది. గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగాయి. రైతులు చాలా సుభిష్టంగా ఉన్నారు, మంచి పంటలు పండించుకొని చాలా ఆనందంగా ఉన్నారు. ఊరు అంతా కలిసిమెలిసి ఒక అన్నదమ్ముల ఇంట్లో నేనే పోతున్నాను.